ఏంటో చూపిస్తుంది చూడండి. చూస్తారా మా మామయ్యకి ఎంత ఆర్డర్ వచ్చిందో. ఏమొచ్చింది? పార్సల్ అమ్మా. పార్సల్ వచ్చేసి ఫ్రెండ్స్. దేనికి వచ్చింది పార్సల్? ఎందుకని వచ్చింది పార్సల్? బట్టలేసుకుందండి. లీక్ చేసింది ఫ్రెండ్స్. కాదు పార్సల్ దేనికి వచ్చింది? బట్టలే పార్సల్ ఇచ్చాడా? ఆర్డర్ ఇచ్చాడా? మీషో యాప్ లో అయితే బట్టలు అయితే ఆర్డర్ ఇస్తున్నాడు కదా మా తమ్ముడు. అవి అయితే నేను చూపించేస్తాను. నేను కులిమోతుడు నాకు ఆర్డర్ కోసం వాడు ఆర్డర్ సరే అందుకే మన తీసేయచ్చు. ఎలా పడతావు తీసేస్తే నువ్వు ఒక నిమిషం ఆగు. ఏంటో చిట్టులు ఇచ్చారు ఇందులో ఉన్నాయి. ఒక్క నిమిషం బాగు. నీకు తెలుసుగా ఒక నిమిషం. ఎన్ని ఇచ్చావురా? ఏ బట్టలు అనుకుంటే షర్ట్ అని చక్క అనుకున్నా. ఉత్తి ప్యాంట్ వచ్చిందే. బ్లూ వచ్చింది కదా. ఇగోండి ఇదైతే మేము మా తమ్ముడు అయితే బ్లాక్ కలర్ ఇచ్చాడు అనమాట ఆర్డర్. కాడి బ్లూ వచ్చింది. మా తమ్ముడు అయితే షాక్ తిన్నాడు ఒకసారిగా. ఎందుకంటే ఇదేంటి బ్లూ ఎందుకు వచ్చింది బ్లాక్ కదా అని చెప్పాను. నాకు 1-2 సార్లు చూస్తున్నాడు అనమాట. అంటే కొన్ని లైట్ వెయిట్గా కంపర్ట్గా కలర్స్ అని చెప్పని చూస్తున్నాడు అనమాట. అక్కడ తెలుస్తున్నాం కెమెరా బ్లూ అని. కానీ అవునా కాదని చెప్పని మేమైతే ఇంకా పరీక్షించేది చూస్తున్నాం. అదైతే దానికి వచ్చిన స్టిక్కర్ అనమాట. 32 సైజు మా తమ్ముడిది. అయితే ఎలాగుంది ఏంటని చూస్తున్నాం. మా చింత అయితే బాగా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ప్యాంట్ ఒకటి ఆర్డర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అసలు అయితే ప్యాంట్ తీసుకొని తర్వాత షర్ట్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాడు. కానీ దీనికే వాడు కంగు తిన్నాడు. నాకు ఇది నచ్చలేదు కానీ మాడు మొహం అయితే పెట్టేశాడు. ఎందుకంటే ఆ కలర్ నచ్చలేదండి. వాడు ఇచ్చింది బ్లాక్ అంటే వాడికి ఏ కలర్ ఇచ్చామో అదే కావాలని చెప్పి అన్నాడు. నేనైతే లోన ఉందిగా బెల్ట్ అది బ్లాక్ వచ్చింది బుజ్జి, ఇది మాత్రం బ్లూ నేగో పట్టాకి దీనికి తేడా లేదని చెప్పని అంటున్నాను అనమాట. మా తమ్ముడు చెప్తూనే ఉన్నాడు ఇది షాప్లో నాకు తెలుసుగా అక్క ఏది ఏ కలర్ ఉంటుంది అని చెప్పని అంటూనే ఉన్నాడు. నేనే పట్టించుకోలేమాట. నేనే ఒకసారి ఆగి బుజ్జి బ్లూ అయినా కాకపోతే మనం చూద్దాం ఆగు అని చెప్పని నేను అంటున్నాను. నాకు తెలుసు అని చెప్పని సీరియస్గా మాట్లాడతాను మా తమ్ముడు అయితే. మరి ఇప్పుడు వాపస్ ఇచ్చేస్తామంటే ఇవ్వాలక్క, కానీ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎలా ఇవ్వాలి వాపస్ అన్నది నాకు తెలీదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకైతే బ్లాకే కావాలి, కానీ వచ్చింది అయితే బ్లాక్ అయితే దేని మీదకైనా వేసుకోవచ్చు అని మా తమ్ముడు ఆరాటం అన్నమాట. మొత్తానికి అయితే మా తమ్ముడు అయితే ఒకసారి అయితే వేసుకొని చూపిస్తా అక్క అని చెప్పని వేసుకొని చూపించాడు. ఇదిగోండి ఆ షర్ట్కి ఈ ప్యాంట్ అయితే వేసాడు అన్నమాట. వాడికైతే నచ్చలేదు, అందుకే మొహంలో చేంజ్ అయితే వచ్చింది. ఆర్డర్ అయితే ఇవ్వట్లేదు, అంటే వెనక్కి అయితే వాపస్ ఇవ్వట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే ఇగో ఇలా ఉంటుంది మాట మా తమ్ముడి ఫేస్. అసలు వాడికైతే అసలు మామూలుగా లేదు. ఎందుకు ఇచ్చుకున్నాను రా దేవుడా అన్నట్టుగా ఉంది వాడి మొహం అయితే. మా పాప అయితే ఆట ఆడేస్తుంది ఇంకా భైరవగాడితో అయితే. ఉయ్యాలు ఎక్కేస్తే చాలు మా భైరవగాడు వచ్చేసి ఒకలా ఆపుతూ ఉంటాడు అన్నమాట. నువ్వు లెగ్గు నువ్వు దిగు నేను ఆట ఆడతా అని చెప్పని. మీకు ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్, మా భైరవగాడిని కూడా వేసుకొని ఒక పక్క ఉయ్యాలు ఊగిద్ది మాట. ఇప్పుడైతే దాన్ని ఉయ్యాలు వేసుకోలేదు, అందుకని అది నువ్వు దిగు నన్ను వేసుకో అని చెప్పి అంటుంది. అవి ఆ మొక్కలు అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను అయితే వీడియోలో పెట్టా కదా, అక్కడ డ్రమ్లో పెట్టి కొంచెం అయితే పైకి వచ్చినాయి. ఈ ఎండకి ఉంటాయో ఉండవో అర్థం అయ్యట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు మాకు భయం వేస్తుందంటే లేతగా లేచినాయి కానీ అప్పుడు దాకా ఉంటాయని భయమే. ఎందుకంటే మొక్క పడిపోతుంది కొన్ని అయితే. మా అక్క అయితే ఇప్పుడైతే వంట అయితే వండుతుంది అన్నమాట. ఇంకోండి నూనె అయితే పోయేసి తిప్పేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ప్రోత్సహించండి. అయితే కొడుగుడ్డ అయితే ఆమ్లెట్ వేస్తుంది అన్నమాట. మా తమ్ముడు కోసం అయితే క్యాజువల్ కడదామని. ఆల్రెడీ సాంబార్ అయితే కాసేసింది. ఇప్పుడైతే నేను సాంబార్ కాసే విధానం అయితే చూపించలేదు, అందుకని ఆమ్లెట్ వేసేది అయితే విధానం నేను చూపిస్తున్నాను అన్నమాట. మా పాప అయితే చక్కగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. మాటలైతే మాట్లాడేస్తుంది. ఇంకా మాకున్న ఇబ్బంది తెలిసిందే, అందుకని నేను వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మా అక్క అయితే క్యాజ్ కట్టేది అయితే చూపించేస్తాను. ఇవ్వండి సాంబార్ అయితే కాసేసింది అన్నాం కదా. ఇక్కడ మా చింతలు వచ్చేసి చింతపిక్కలతో ఆట అయితే ఆడేస్తుందన్నమాట. చింతపిక్కలతో ఏం ఆట ఆడుతుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్, అష్టచమ్మ ఆట ఆడదాం అని చెప్పని చింతపిక్కలని రుద్దమని చెప్పాను. సరే రుద్దుతానమ్మా అని చెప్పని ఇగోండి ఇలా చేస్తుందన్నమాట. ఆ చింతపిక్కల రాయికేసి పెట్టి టకా 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 గుద్దుతుంది. ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మా అక్క అయితే ఇంకా ఆమ్లెట్ వేయటం అయిపోయింది. ఇంకా క్యారేజ్ కడతా బుజ్జి అని చెప్పని ఇంకా కట్టేస్తుంది అన్నమాట.
ఇదిగోండి ఆమ్లెట్ అయితే మా తమ్ముడికి అయితే క్యారెట్ పెట్టేస్తుంది. చిన్న బాక్స్ ఫ్రెండ్స్. ఇంతకుముందు మా తమ్ముడు చిన్న బాక్స్ తీసుకెళ్ళేవాడు క్యారేజ్లోకి. మా అమ్మంది అంత చిన్న బాక్స్ ఏం సరిపోద్ది వాడికి అని చెప్పంటే ఇక తర్వాత ఒక పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట మేము మా తమ్ముడికి కర్రీస్ అయి పెట్టడానికి. ఇదిగోండి సాంబార్ అయితే పెట్టేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు మాకు లైక్ కొట్టట్లేదు, అలాగే బెల్ ఐకాన్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టండి, అలాగే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మేము ఎలా ఉంటున్నాం ఏంటి, మా జీవనాధారం ఏంటి అన్నది అంతా మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మేము గుడిసెలో ఉన్నా సరే మేము ఎలా ఉంటాం ఏంటి అన్ని విధానాన్ని కూడా చూపించాలని చెప్పి అన్న ఉద్దేశంతో మేము అయితే వీడియోస్ తీస్తున్నాము. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామందికి గుడిసెలో ఎలా ఉంటున్నారు ఏంటి అన్నది కొంతకంటే వాళ్ళు ఎలా పడితే అలా ఉంటారు, ఇంకా ఏంటి ఎక్స్ట్రా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా అంటే ఎవరి జీవనాధారం వాళ్ళకు ఉంటుంది కదా. చెట్టు కింద బతికి మాకన్నా ఇంకా దారుణంగా స్థితిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే చెట్టు కిందే నివసిస్తూ ఉంటారు. ఒకప్పుడు మేము అలాగే నివసించాం అన్నమాట. ఇప్పుడైనా కొంచెం గుడిసుంది కానీ ఒకప్పుడైతే మాకు అది కూడా లేదు ఫ్రెండ్స్. అలా ఉండే పరిస్థితి ఉంది మాకు. అంటే అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం ఆ టైంలో అప్పుడు సంగతి అనమాట. మా తమ్ముడు అయితే ఇంకా బయట వెళ్ళిపోయాడు, ఇంకా పనికైతే రోజు వెళ్ళలాగే అదే రూట్ని వెళ్ళిపోయాడు. ఇంకా మా పాప అయితే ఇక్కడికి వచ్చేసి ఇంకా చింతపిక్కలు అయితే దిద్దేస్తుందన్నమాట. ఇంకా అలా కాదమ్మా తల్లి ఇలా అంటే ఇంకా సరే